మన నెక్స్ట్ రెసిపీ క్రీమ్ చీజ్ స్టఫ్ చికెన్. క్రీమ్ చీజ్ స్టఫ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం చికెన్ బ్రెస్ట్ వితౌట్ బోన్ ఇలా ఈ షేప్లో మనం కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే చక్కగా ఒక లేయర్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ ఇలా గ్రీస్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ చికెన్ బ్రెస్ట్ని ప్యాన్లో వేసుకొని కొంచెం కుక్ చేసుకుందాం. అది కుక్ అయ్యేలోపు క్రీమ్ చీజ్, గార్లిక్, వెల్లుల్లి, పాలకూర స్పినాచ్, దీన్ని మూత పెట్టుకుందాం. సో రెండు వైపులా చక్కగా కుక్ అవుతుంది. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ చీజ్ని లాస్ట్లో గ్రేట్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. సో మన చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఈ చికెన్ పీస్ మీద కూడా మనం కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకుందాం. ఇటువైపు కూడా కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే క్రీమ్ చీజ్ అండ్ గార్లిక్ని ఇలా ఓపెన్ చేసుకొని స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా ఇలా క్లోజ్ చేసుకుందాం. సో రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంది కదండి. చాలామంది ఏంటంటే చికెన్ అనగానే ఎప్పుడు గ్రేవీస్ కానీ ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ చేసుకుంటూ ఉంటారు. దీన్ని మాత్రం మనం డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాం. అండ్ పిల్లలు ఎవరైతే ఎస్పెషలీ పాలకూర తినడానికి అలరబెడతారో అండ్ అలాగే పాలు తాగడానికి అలరబెడతారో వాళ్ళకి ఇలా డిఫరెంట్గా మనం కుక్ చేసి ఇస్తే కనుక ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు. సో ఒకసారి రివర్స్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో నేను ఏం చేస్తానంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటాను. అండ్ అలాగే కాస్త చీజ్ని కూడా గ్రేట్ చేసుకుందాం. ఓకే డన్. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్రీమ్ చీజ్ స్టఫ్ చికెన్ రెడీ అయిపోయింది.
స్పినాచ్, క్రీమ్ చీజ్ స్టఫ్ చికెన్ కి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, క్రీమ్ చీజ్ 1 కప్పు, చీజ్ 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. స్పినాచ్ క్రీమ్ చీజ్ స్టఫ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో చికెన్ బ్రెస్ట్ వేసి వేయించుకొని ఆ తర్వాత ఒక బౌల్లో క్రీమ్ చీజ్, వెల్లుల్లి ముక్కలు, పాలకూర, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని చికెన్ లో స్టఫ్ చేసి సర్వ్ చేసుకుంటే క్రీమ్ చీజ్ స్టఫ్ చికెన్ రెడీ.